శ్రీమతి నమః. భాగ్యనగరంలో శివాలయం ఉంది. ఆ శివాలయం అంటే శివలింగం వెనకాల ఆవు మాంసాన్ని వేశారట ఎవరో. గోడెక్కి లోపలికి వేశారు. ఆ ఆదివారం నాడు జరిగింది సంఘటన. ఈ రోజు బుధవారం. మన దేవాలయాలు కాబట్టి కొంచెం లేటుగానే తెలుస్తుంది అనుకోండి న్యూస్, అది మీరేం అనుకోకండి. అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే మన హిందూ సంఘాలన్నీ వెళ్లి గొడవ పడతాయి కదా, అప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో తెలుస్తుంది ఏంటంటే, మొదటిదేమో ఆ వేసిన వాళ్ళు మతి స్థిమితం లేని వాళ్ళు అయి ఉంటారు. ఇంకా త్వరలో ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కనిపిస్తుంది. ఇప్పుడు సీసీ కెమెరాలో అక్కడ ఆవు మాంసం వరకు మాత్రమే కనిపించింది. తర్వాత రేపో ఎల్లుండో వస్తుంది అక్కడ ఎవరు వేశారు అనేది. అందులో వాడు మతి స్థిమితం లేని వాడైనా అయి ఉంటాడు. లేదు అంటే మన హిందువు అని చెప్పి పేరు, ఆ హిందువే మనలో మనకి గొడవలు చేసుకోవడం కోసం హిందువులే ఇలా చేస్తున్నారనేనే చెప్తారు. అయిపోతుంది, కేసు క్లోజ్. దీన్ని అనవసరంగా మతాల పేరిట ఘర్షణలకి తీసుకురాకండి, దీన్ని ఏమో పెద్దది చేయకండి, గొడవ చేయకండి అంటారు. అయిపోతుంది. మన వాళ్ళు కూడా ఇంకొకసారి ఇలా జరిగిందంటే కుదరదు అంటాం. మనం కూడా వెళ్ళిపోతాం, అందరూ చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. ఒక వారం రోజులు అయిపోతుంది. ఇంకో చోట హిందూ దేవాలయంలో ఇలా చేశారు అంటారు. మళ్ళీ మన సంఘాలన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవ చేసుకుని వస్తారు. మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళీ మామూలే కథ. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి మన దేవాలయాల్లో జరుగుతుంది. మన వాళ్ళు వెళ్తారు, మనం కూడా ఇంకొకసారి అంటాం. ఇంకొకసారి మనం ఛాన్స్ ఇస్తున్నాం కదా, అందుకే వాళ్ళు ఇంకొకసారి చేసి చూపెడుతున్నారు. ఇది విన్నప్పుడు కూడా నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. మనం ఇచ్చిన లోకువే కదా, మనం వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నాం, అందుకే వాళ్ళకి మనం లోకువైపోయాం. మన దేశం మీదకి పరాయి మతస్థులు రావడానికి కారణం ఎవరు అని నేను దర్గాలకి సంబంధించి ఒక వీడియో చేశాను. అందులో మొయినుద్దీన్ గురించి ఉంటుంది. ఆయన దర్గాకి వెళ్ళొద్దు, ఇతర మతస్థులు మన దేశంలోకి రావడానికి కారణం ఆయనే, ఈ రోజు హిందువుల స్థితికి ఆయనే కారణం అని చెప్తే, అసలు మీకేం తెలుసు ఆయన ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త. నిజమే, ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్తే. ఎవరికి? మనకి కాదు, వాళ్ళకి. వాళ్ళకి ఆధ్యాత్మికవేత్త, వాళ్ళకి గొప్ప ఆయన అయితే మనకి ఎలా రిలేట్ అవుతుంది? అది మనం ఎలా దాన్ని ఆపాదించుకుంటాము? ఒకసారి మీరు గూగుల్లో చేసి చూడండి. అంటే ఈ మధ్య వచ్చిన ఆర్టికల్స్ కాదు, అసలైన బుక్, అసలైన చరిత్ర చదవండి. లేదు అంటే మనం కూడా వీడియోస్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. యమునా నది పరిసర ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు ఉంటే ఎలా అయినా సరే హిందూ సంప్రదాయాన్ని నాశనం చేసేయాలి, హిందువులని అవమానించాలి అని పనిగట్టుకుని వచ్చి అక్కడ అన్ని గోవులని సంహరిస్తూ గోమాంసాన్ని అక్కడ వండుతూ దేవాలయాల్లోకి తీసుకొచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో తినేవారు. ఇప్పుడు శివాలయంలో గోమాంసం వేశారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు జరిగింది, ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. స్టిల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఫుల్ స్టాప్ మనం పెట్టం కాబట్టి, మనం ఎప్పుడూ కామాలే పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి. మనకి ఎందుకు పరాయి మతస్థుల ప్రార్థనా స్థలాలకి వెళ్ళి మనం వాళ్ళకి ఎందుకు మొక్కాలి? ఎందుకు మొక్కి మనం అన్నింటినీ ఎందుకు అక్కడ సమర్పించుకోవాలని కొంచెం కూడా ఎందుకు ఆలోచించరు అసలు? ఒకసారి ఆయన చరిత్ర చదివి చూడండి, ఎంత దారుణంగా ఆయన ఎన్ని బాధలు హిందువులను పెట్టారు అనేది అర్థమవుతుంది. నేను కూడా మొయినుద్దీన్ చిఫ్తీ గురించి చెప్పాను, నేను కూడా వీడియో. అదే కాదు, ముజఫర్ అలీ అని ఆయన నిజాముద్దీన్ కి సంబంధించిన ఆయన అనమాట, ఆ దర్గాకి సంబంధించింది. ఇవన్నీ ఒకసారి తెరిచి చూడండి, నిజమైన చరిత్ర చూస్తే అర్థం అవుతుంది. మనం కళ్ళు మూసుకుపోయి మనకు అన్ని మతాలు సమానం కాబట్టి అక్కడికి వెళ్ళి ఎప్పుడు డేకుతూ కూర్చుంటాం కాబట్టి వాళ్ళకి మనం లోకు అయిపోయాం కాబట్టి ఈ రోజు హిందువులని అవమానిస్తున్నారు, హిందువులని బాధ పెడుతున్నారు, హిందువులని రెచ్చగొట్టాలన్నమాట ఇలాంటివన్నీ చేసి. అలా రెచ్చగొడితే హిందువులు వాళ్ళ యొక్క సహనాన్ని కోల్పోతారు. సహనాన్ని కోల్పోయి హిందువులు బయటికి వస్తే అదిగో హిందువులే రెచ్చగొడుతున్నారు, హిందువులే ఇలా చేస్తున్నారు అనాలి కదా. అందుకని ఇలాంటివి జరుగుతాయి. ఏ రోజైతే మనం బుద్ధి తెచ్చుకుని పరాయి మతస్థుల ప్రార్థనా స్థలాలకి వెళ్లకుండా ఉంటామో అప్పుడే ఇవన్నీ సద్దుమణుగుతాయి. అది జరగనంత కాలం మన మీద దాడులు ఇలాగే జరుగుతూ ఉంటాయి. అంతెందుకు, తిరుపతి దగ్గర ముంతాజ్ హోటల్ అని పెట్టారు. దాన్ని మనం ఎవరైనా తీయించగలిగామా? పైగా దాని పేరు మారుస్తారు. అవి ఓబరాయ్ హోటల్స్ కి సంబంధించినవంట. దాని పేరు కూడా ఏదో ట్రిండాడో ఏదో నాకు గుర్తులేదు, ఆ పేరు మార్చుకుంటారు. మీకు అభ్యంతరం ఏంటి అని చెప్పి చెప్తున్నారు.
అక్కడ చాలా మంది సాధువులు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. అక్కడ ఆ హోటల్ ని తీసేయాలి, పవిత్రమైన ప్రార్థనా స్థలాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చకండి, వ్యాపార కేంద్రంగా మార్చకండి అని చెప్పి మన సాధువులు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మనం ఏం సాధించుకోవాలి అన్నా అంతవరకే వెళ్ళాలి, ఆమరణ నిరాహార దీక్షల వరకు వెళ్తే తప్ప ఏమీ సాధించుకోలేకపోతున్నాం. ఎప్పుడు మనం మెజారిటీగా ఉన్నప్పుడు కూడా మన బతుకు మనం మైనారిటీలుగా మారిపోతే ఎలా అయిపోతుంది అనేది ఎప్పటికైనా మనం వెధవ బుర్రకి ఎక్కితే బాగుపడతాం. లేదు అంటే ఈ రోజు శివాలయంలో వేశారు, రేపు ఇంకొక చోట వేస్తారు, ఎల్లుండ ఇంకొక చోట వేస్తారు. ఇలా మన అర్చకుల మీద, మన పురోహితుల మీద, మన దేవాలయాల మీద, హిందువులకి సంబంధించిన ప్రతి దాని మీద దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళు అలా దాడి చేసిన ప్రతిసారి ఇంకోసారి జరిగితే అని మనం అంటూనే ఉంటాం. ఇదంతా సీరియల్ లాంటివన్నమాట, ఎండింగ్ ఉండదు, కొనసాగుతూనే ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా సరే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.